అతి ముఖ్యమైనటువంటిది ఇంకొకటి, కలశలో వేయవలసినటువంటిది నీరా లేకపోతే బియ్యమా అని దృష్టిలో పెట్టుకోండి. వరలక్ష్మి వ్రత కథలో బియ్యమే వేయమని ఉన్నది. నూతనై స్తండులై పూర్ణే కుంభే చ వటపల్లవై సాయం చారుమతి ముఖ్యాః చక్రుః పూజాం ప్రయత్నతః. చాలామంది మా ఇంట్లో నీళ్లు పోయడమే సాంప్రదాయం అండి, బియ్యం ఎప్పుడూ పోయలేదు అని అంటే, సరే పెద్దవాళ్ళు వద్దంటే చేయకండి, నీళ్లే పోయండి. కానీ బియ్యమే పోయాలి అనేది శాస్త్రంలో స్పష్టంగా మనకు చెప్పబడింది. బియ్యం పోయడంలో మరొక అంతరార్థం కూడా ఉంది. ఇందాక నేను పౌర్ణమికి దగ్గరలో ఎందుకు వరలక్ష్మి వ్రతం చేయాలి, ఎందుకు పౌర్ణమికి దగ్గరగా ఉండే శుక్రవారమే చేయమని చెప్పారు అని మీకు చెప్పాను చూసారా. అదే విధంగా మనం ఆలోచించి చూస్తే కలశలో బియ్యం పోయడం అనేది, బియ్యం చంద్రగ్రహానికి ప్రతీక, చంద్రగ్రహానికి సంబంధించినటువంటి ధాన్యం. చంద్ర సహోదరి అని అమ్మవారిని అంటూ ఉన్నాము. పౌర్ణమికి దగ్గరగా చంద్రబలం ఉన్నటువంటి శుక్రవారం నాడే వ్రతము చేసుకుంటూ ఉన్నాము. కావున కలశలో మనము బియ్యం పోయడం అనేది శాస్త్రానికి సంపూర్ణంగా కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది. సాధారణంగా కలశలో మనం మామిడి కొమ్మలు పెడుతూ ఉంటాం, కానీ వరలక్ష్మి వ్రతంలో ముఖ్యంగా పెట్టాల్సినవి మామిడి కొమ్మలు కావు, మర్రి కొమ్మలు పెట్టాలి, మర్రి చిగుళ్ళు పెట్టాలి. దృష్టిలో పెట్టుకోండి. నేను అనుకోవడం, ఈ మర్రి చిగుళ్ళు అనేటటువంటివి సౌభాగ్యానికి ప్రతీకలు, సంతానానికి ప్రతీకలు, సంతానం ఇచ్చేటటువంటివి మర్రి చిగుళ్ళు అని మనకు కనిపిస్తూ ఉన్నది. పుంసవనంలో మర్రి చిగుళ్లతో కార్యక్రమం ఉంటుంది, మీ అందరికీ తెలుసు. వరలక్ష్మి వ్రతం చేసిన తర్వాత కలశ ఉద్వాసన చేయవచ్చా అంటే కనుక సహజంగా మహాలక్ష్మిని ఉద్వాసన పలకరండి. వ్రతం చేసినటువంటి మరునాడు ఆ కలశను కదిపేస్తారు తప్ప మంత్రోక్తంగా ఉద్వాసన అయితే చేయరు. కావున ఉద్వాసన చేయకండి. ఈ సంవత్సరం అందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని పౌర్ణమికి దగ్గరగా ఉన్నటువంటి శుక్రవారం నాడు చేసుకుని వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి.